ప్రైస్ ది లార్డ్. చేరువచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 21వ వచనం. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని పేరు పొంది చనిపోయి తిరిగి లేచి స్వర్గానికి ఆరోహణమై వెళ్ళి స్వర్గం నుంచి అవరోహణం చేయబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షిస్తున్న ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి నాన్ డినామినేషనల్ ఇండిపెండెంట్ చర్చ్, ఎవాంజలిస్టిక్ చర్చ్ తరపున మీకు శుభాలు తెలియజేస్తున్నాం. మా సంఘ ఆరాధనలో ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశం ఫేస్బుక్ ద్వారా లైవ్ ద్వారా అది అందుబాటులో ఉంటుంది, దాని లింక్ అందుబాటులో ఉంటుంది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి కానీ మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే మీకు లింక్స్ వస్తాయి. తద్వారా ఆదివారపు సందేశాన్ని మీరు వినొచ్చు, చూడొచ్చు, దాని ద్వారా ఆత్మీయంగా దీవించబడవచ్చు. గత దినాల్లో కొంతమంది దీవించబడిన వాళ్ళు ఫేస్బుక్లో కామెంట్స్ పెడుతున్నారు, దీవించబడిన వాళ్ళు నాకు వ్యక్తిగతంగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. పాస్టర్ పి సంతోష్ కుమార్ గారు హైదరాబాద్ వారు గత వారపు సందేశం మాకు ఆశీర్వాదకరంగా ఉందని తెలియజేశారు. దేవుడు మనతో మాట్లాడతాడు, అదే ఆశీర్వాదం. అప్పుడు ఆత్మలో ఆనందము, సంతృప్తి కలుగుతాయి, సంతోషం కలుగుతాయి. అది ఆశీర్వదించబడిన అనుభవం. ఆశీర్వదించబడిన అనుభవం అంటే బ్యాగ్ నిండా డబ్బులు ఇవ్వడం కాదు. ఆశీర్వదించబడిన అనుభవం అంటే ఏ డిఫరెంట్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ఇన్నర్ బీయింగ్, ఇన్ యువర్ సోల్. నీ ఆత్మలో జరుగుతున్న కార్యాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావు. దేవుడు నీ ఆత్మలో కార్యం చేస్తాడు. అంటే శరీరంలో కార్యం చేయడా, రోగాల్ని బాగు చేయడా అంటారేమో. ఖచ్చితంగా రోగాల్ని బాగు చేస్తాడు. హీఈస్ ఎ హీలర్. హీఈస్ ఎ ఇన్నర్ హీలర్ అండ్ హీఈస్ ఎ అవుటర్ హీలర్ టూ. హీఈస్ బోత్ ఇన్నర్ అండ్ అవుటర్ హీలర్. లోకంలో ఇన్నర్ హీలర్స్ వేరు, అవుటర్ హీలర్స్ వేరున్నారు. దేవుడు 2 హీలింగ్స్ చేయగలడు. 2 కాదు 3 చేయగలడు. 3 అంటే ఎమోషనల్ హీలింగ్ చేయగలడు. ఉద్వేగాలకు సంబంధించినటువంటి, భావోద్వేగాలకు సంబంధించినటువంటి స్తోత్రం ఆ హీలింగ్ దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. మనందరి జీవితాల్లో అటువంటి హీలింగ్ని దేవుడు ఉంచాలని, కలిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి, ప్రార్థిస్తాం. స్వస్థతలు ఆగిపోయాయా లేదా అనేటి వివాదాలకు మనం వెళ్ళలేదు. స్వస్థతలు ఆగిపోలేదు, అవి కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకనూ కొనసాగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాం, ప్రభు కార్యాలు చేస్తాడు. ఇప్పటికీ దేవుడు అనేకులను స్వస్థపరుస్తున్నాడు. నా 2 నంబర్ల పైన ఉన్నాయి, డిస్ప్లే అవుతున్నాయి. ఆ 2 నంబర్లకి కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీటింగ్స్లో వాటిలో బిజీగా ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రాన నిర్లక్ష్యం చేస్తున్నానని భావించకుండా, అన్యదా భావించక అర్థం చేసుకొని వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ గిఫ్ట్. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మీరు దీవించబడతారు. దేవుని వాక్యం మనల్ని లిఫ్ట్ చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఎత్తైన స్థలంలో పెడుతుంది, అందరంత ఎత్తులో పెడుతుంది. దేవుని వాక్యం మనల్ని సపరేట్ చేస్తుంది. దేవుని వాక్యం ఎన్నో కార్యాలు చేస్తుంది. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనము అస్తిత్వాన్ని గురించి, లేకపోతే ఐడెంటిటీ గురించి, చాలాసార్లు ఐడెంటిటీ క్రైసిస్తో, అస్తిత్వ సంక్షోభంతో మనం నేను ఎవరిని,
అసలు నాకెందుకు ఇదంతా, నేనెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాను, అసలు నేనెవరిని, హూ యామ్ ఐ? మోషే అన్నాడు, నేనెవరిని, నేనెంతటి వాడిని, ఎంతటి వాడను అని నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంది. ఎంతటి వాడను అని కాదు, హూ యామ్ ఐ, నేనెవరిని. దావీదు 2 సందర్భాల్లో అన్నాడు, నేను ఎంతటి వాడిని, రాజుగారి యొక్క అల్లుడు నవ్వుటకు నేను ఎంత మాత్రపు వాడిని, ఆ ఫ్యామిలీతో, రాయల్ ఫ్యామిలీతో రిలేషన్ పెట్టుకోవడానికి నేను ఎంత మాత్రపు వాడిని. అంటే హూ యామ్ ఐ టు గెట్ ఎ కనెక్షన్ విత్ ద రాయల్ ఫ్యామిలీ. రెండోది దావీదు చెప్పిన మాట, నువ్వు నన్ను ఎంతగా హెచ్చించడానికి, చాలా హెచ్చించావు. అనేకులు నిన్ను సేవిస్తున్నప్పటికీ హెచ్చించబడకుండా వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు, నన్ను హెచ్చించావు, ఎక్కడికో తీసుకుని వెళ్ళావు. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్నే కదా నువ్వు తీసుకొచ్చింది ఇక్కడికి. గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని అక్కడ ఉంచకుండా గద్దె మీద కూర్చోబెట్టావే, గనులైన వారిని పక్కన పెట్టావే, పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తావే, తిరస్కరించిన వాడిని నువ్వు తిరస్కరించకుండా వాడికి తీయని అనుభవాలు ఇచ్చావే, నిరాకరించబడినటువంటి వాణ్ణి నింగి అంత ఎత్తుకు లేవనెత్తావే. దేవుని స్తోత్రం. దావీదు ప్రైజ్ చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. హూ యామ్ ఐ, నేనెవరిని ఇంతగా హెచ్చించబడ్డానికి. నీవు కలుగు చేసినట్లు వాటన్నిటినీ, చంద్ర నక్షత్రాలను చూడగా నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క ఐడెంటిటీ మనం ఎరిగి ఉండాలి. క్రీస్తులో మనకున్నటువంటి ఐడెంటిటీ. మొట్టమొదటిది, ఫరో కుమార్తె క్లెయిమ్ చేస్తుంది, హీఈస్ మై సన్. అతను ఎవరో తెలుసా, ఆ బలవంతుడు ఎవరో తెలుసా, ఆ అందగాడు ఎవరో తెలుసా, ఆ యవనస్తుడు ఎవరో తెలుసా, హీఈస్ మై సన్. మాకు పుట్టినప్పటికీ మా ఇంట్లో పెరగకుండా అంతఃపురంలో పెరిగినటువంటి ఆ సైన్యాధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా, హీఈస్ అవర్ సన్ అని అమ్రాము దంపతులు చెప్పుకుంటున్నారు. మోషేని అడిగితే ఈ 2 స్టేట్మెంట్స్ భౌతికమైన వాస్తవాలే, కానీ నా మనసుకు నచ్చినట్టు ఒక వాస్తవాన్ని చెప్తున్నాను. అది వాళ్ళిద్దరినీ బాధ పెట్టవచ్చు. ఫరో కుమార్తెని, మా మమ్మీని, నా స్టెప్ మదర్ని, నా అడాప్టెడ్ మదర్ని బాధపరచవచ్చు. కానీ స్టేట్మెంట్ ఏంటంటే, మీరు నన్ను ఏమైనా మోషే అని పిలవండి, నో ప్రాబ్లం, కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలవడం నాకు నచ్చలేదు. తెర్ముతీస్ అని చెప్పబడినటువంటి ఆ రాణి కుమారునిగా అయితే ఫరో యొక్క మనవుడిగా నన్ను పిలవడం నాకు ఇష్టం లేదు. ఐ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ స్లేవ్స్, బానిసల రక్తం, లేకపోతే ఐ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఫ్లోయింగ్ ఇన్ మీ. సున్నతి కలిగిన వారి, ఆ ఐగుప్తు అంతఃపురంలో అందరూ సున్నతి లేని వాళ్ళే, కానీ మోషే ఒక్కడు మాత్రమే సున్నతి కలిగిన వాడు. సున్నతి లేని వందలాది మంది మధ్యలో సున్నతి కలిగిన వాడు. హృదయానికి సున్నతి లేదు, శరీరానికి సున్నతి లేనిటువంటి అన్యజనుల మధ్యలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, రాబోయే రోజుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశాన్ని వణికించేటువంటి ఒక వ్యక్తిగా మార్చబడేటువంటి ఒక వ్యక్తి అంతఃపురంలో తిరుగుతున్నాడు. స్తోత్రం. అందగాడిగా మాత్రం మోషేను చూసి ఉండొచ్చు అప్పుడు, కానీ అధికారము పొందబోయేవాడిగా ఎవరూ చూడలేదు. ఇక ఎలాగో అతను వారసుడు అవుతాడనుకున్నాడు. కానీ బానిసల పక్షాన నిలబడి, బానిసల పక్షాన పోరాడి, ఇశ్రాయేలు యొక్క లిబరేషన్ కోసం, ఇశ్రాయేల్ని నూతనమైన దేశంలో ప్రవేశపెట్టడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి కాదు అని చెప్పాడు అని కాదు, అని ఒప్పుకోలేదు. నో సారీ, నేను దాంతో ఏకీభవించలేనండి. దత్తత తీసుకున్నంత మాత్రాన కుమారుడు అనుకోవడం అర్థం ఏంటి? నో సారీ. ఇలా ఉంటుండగా దేవుడు డిక్లేర్ చేసి చెప్పాడు, డిసైడ్ చేశాడు. దేవుడు ఏకంగా 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈజ్ ఎ మీకెస్ట్ మ్యాన్, ఈజ్ ఎ మీక్, సాత్వికుడైనటువంటి ఒక వ్యక్తి,
సాఫ్ట్ మ్యాన్ ఈజ్ అ మృదుత్వం కలిగిన వాడు. మొరటోడు కాదు, మూర్ఖుడు కాదు, దుడుకుతనం కలిగినోడు కాదు. హీఈస్ అ జెంటిల్ మ్యాన్. మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ జెంటిల్ మ్యాన్. ఆ జెంటిల్ మ్యాన్ని తయారు చేయడానికి దేవుడు 40 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. మిస్టర్ నథింగ్ అతని పేరు. నేను ఎంతటి వాడు? ఐఎమ్ నథింగ్. ఒకప్పుడు ఐఎమ్ సంథింగ్ అనుకున్నవాడు ఇప్పుడు ఐఎమ్ నథింగ్ అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ నథింగ్ అనుకుంటున్న వాడిని దేవుడు పర్ఫెక్ట్గా మార్చగలడు. దేవుడు వారి జీవితంలో ఎన్నో వాగ్దానాలు నెరవేర్చగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు మాట, దేవుడు ఈజ్ మై ఫ్రెండ్. నాకు ఫ్రెండ్ లేక అవసరం లేదు. నాకు తండ్రి అనే దేవుడు, నాకు కుమారుడు ఉన్నాడు, నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మేము ముగ్గురం ఫ్రెండ్స్. మాదొక సర్కిల్, మాదొక ఫెలోషిప్. కాబట్టి వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా దేవుడు వ్యవహరించలేదు. మోసెస్ ఈజ్ మై ఫ్రెండ్. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుని స్నేహితుడు, మోషే దేవుని స్నేహితుడు. అబ్రహాము తర్వాత కాలములో అబ్రహాముకి మోషేకి మధ్యలో దేవుని స్నేహితులని పిలువబడిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, నిన్న ఆలోచించిన విషయాలు, గుర్తింపు, మన గుర్తింపు దేవునిని బట్టి, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు అనుగ్రహిస్తున్న దర్శనాలను బట్టి, దేవుడు మనలో ఉంచిన వరాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి, దేవుడు మనకిచ్చిన జ్ఞానమును బట్టి, అంతవరకే. కానీ మన ట్రూ ఐడెంటిటీ ఏదో గుర్తించాలని నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్ని పనులు ఉన్నప్పటికీ, పనులు చేస్తున్నప్పటికీ, పనులు పక్కన పెట్టేయమని ఆపేయమని నేను అనలేదు. జస్ట్ కాన్సంట్రేషన్. ఈ పని చూసుకుంటూనే మీరు వాక్యం వినాల్సిందిగా. మీ స్టవ్కి దగ్గరలో పెట్టే మొబైల్కి కొద్దిగా వాల్యూమ్ పెంచి, లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ వింటూ, లేదా టీవీలో చూస్తూ మీరు ఉన్నట్లయితే అలర్ట్గా దేవుని వాక్యాన్ని, మెలకువ కలిగి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. మన ధ్యానం నిమిత్తమై నిన్న ఆలోచించిన వాక్య భాగమే మరలా మనం ఆలోచించుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 21వ వచనం. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారుడిగా పెంచెను. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం నేను చదువుతాను, 21వ వచనం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. సో దే హ్యాడ్ టు అబాండన్ హిమ్ టు హిస్ ఫేట్. వదిలేద్దామండి, ఇక అయిపోయింది. మా వల్ల కాదు, 3 నెలలు అతి కష్టం మీద పెంచాం. పరిస్థితుల దృష్ట్యా ఇక పెంచలేం. బిడ్డ చనిపోయాడు అనుకుందాం, ఇంకేం చేస్తాం. అతడు బయట పారవేయబడినప్పుడు, స్తోత్రం, అతన్ని బయట పెట్టారని కాదు, బయట పారవేయబడ్డాడు. ఎంత విచారకరం. బిడ్డను ఎవరు పారేసుకోరు. పారవేయబడిన కొమ్మ అని యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఒక కొమ్మను గురించి రాయబడింది. స్తోత్రం. పారవేయబడిన బిడ్డ, పారవేయబడినటువంటి ఒక మనిషి, ఒక శిశువు, అందమైన శిశువు, పారవేయబడినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువుతున్నాను, స్తోత్రం. బట్ గాడ్ అరేంజ్డ్ దట్ ఫరోస్ డాటర్ వుడ్ ఫైండ్ హిమ్. దేవుడు ఏర్పాటు చేశాడు. కష్టాల మధ్యలో, రిజెక్షన్ మధ్యలో దేవుడు ఒక వేని క్రియేట్ చేస్తాడు. బట్ గాడ్ అరేంజ్డ్ దట్ ఫరోస్ డాటర్ వుడ్ ఫైండ్ హిమ్, టేక్ హిమ్ హోమ్. ఇంటికి తీసుకుని పోవడానికి, పెంచుకోవడానికి, రైజ్ హిమ్ యాజ్ హర్ ఓన్ సన్. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. అతని ఇంటి బయట ఉంచగానే ఫరో కుమార్తె అతన్ని తీసుకొని వెళ్ళి తన సొంత కుమారుడిగా పెంచుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ పిలుపుకు పూర్వం, బిఫోర్ ద కాల్. అనగా మోషే దేవుని చేత పిలువబడ్డానికి ముందుగా, స్తోత్రం, పిలువబడ్డానికి ముందుగా అనగా 35వ వచనంలో మనం చూసినట్టయితే, చూడాల్సిన అవసరం లేదు, ఆయన పిలువబడ్డాడు. పిలుపు తరువాత మోషే ఎలా ఉన్నాడు, పిలుపుకు ముందు మోషే ఎలా ఉన్నాడు. ఈ సందేశంలో మనం పిలుపుకు ముందు మోషే పరిస్థితి ఏంటి,
పిలుపు తర్వాత అనే ఒక 2 సందేశాల తర్వాత మనం ఆలోచించుకోబోతున్నాం. పిలుపుకు పూర్వం ఎవరి పిలుపు? ప్రభు పిలుపు. ఆ మోరియా పర్వతం మీద మందలను కాచుకుంటూ మండుచున్న పొదను చూసి ఆగిపోయిన సందర్భంలో, చెప్పులు విప్పేసి దేవునితో మాట్లాడుతున్న సందర్భంలో, దేవునితో సంభాషణ చేస్తున్న సందర్భంలో, దేవునితో ఎన్కౌంటర్ అయినటువంటి సందర్భంలో జరిగిన విషయం. స్తోత్రం. అది పిలుపు. దట్స్ కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుడు మండుచున్న పొదలో ప్రత్యక్షం కాకుండా కూడా మాట్లాడగలడు. మోషే ఒకరితోనే మండుచున్న పొదలో మాట్లాడాడు, అందరితో మండుచున్న పొదలో మాట్లాడలేదు. కానీ పొదలో ఉండిన వారి దీవెనలు యోసేపు మీదకి వచ్చాయని ఆదికాండం 49వ అధ్యాయంలో చూడగలం. ఆయన పొదలోనే ఉంటాడని కదా దాని అర్థం. ఆత్మ సంబంధి అయిన వాడు ఎక్కడైనా ఉండగలడు. ఆయనకి అక్షరార్థమైన పొద యొక్క అవసరం లేదు. దేవుని స్తోత్రం. అతని గురించి, మోషేను గురించి 5 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. అతడు ఒక కథానాయకుడైనా కానీ కొంతకాలం వరకు అతనిలో కనబడిన నెగటివ్ షేడ్స్, అతనిలో కనిపించినటువంటి మైనస్ పాయింట్స్, అతనిలో హర్షించదగ్గ విషయాలు కనబడలేదు. చూద్దాం. ఒకటి, అతడు పారవేయబడ్డాడు. హీ వాస్ క్యాస్ట్ అవుట్. క్యాస్ట్ అవుట్ అంటే పారవేయబడ్డం అంటే విసిరివేయబడ్డం. చివరిసారిగా తల్లి చూసి, బతికుండగానే చివరిసారిగా చూసి, నానా ఆ బిడ్డ మాట్లాడలేకపోయినప్పటికీ ఆ బిడ్డను, ఆ పేగు బంధాన్ని తెంపుకొని, కన్న తీపిని తెంపుకొని, తప్పదిక ఏడుస్తున్నటువంటి యోకేబేద్తో అందరూ చెప్పారు. ఏం చేస్తాం, తప్పదు కదా. ఆ బిడ్డను చంపడం కన్నా నైల్ నదిలో మన కంటికి కనబడకుండా ఏ ముసలో తినేసి అది వేరే విధంగా ఉంటుంది. మన కళ్ళ ముందే ఆ శిశువుని వాళ్ళు ముక్కలు చేస్తుంటే మనం చూడలేమే. ఇట్స్ బెటర్ లెట్ హిమ్ డై. ఇప్పటికీ అనేక సంవత్సరాల బానిసత్వంలో ఉన్న వాడు కూడా బానిసత్వంలో ఎందుకు పెరగాలి? వాడికి ఆయుష్ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తే వాడు వేరొక దేశానికో బయటకు ఎక్కడికి వెళ్ళి ఈ బానిసత్వపు సంఖ్యలను తెంపుకొని వెళ్ళనివ్వండి, అవసరమైతే ఈ బానిసత్వపు సంఖ్యలో మనల్ని విడిపించనివ్వండి అన్నట్టుగా ప్రవర్తించారు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. ఒకటి, అతడు పారవేయబడ్డాడు. రెండో విషయం 7వ అధ్యాయం 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని, సంగతిని గ్రహిస్తాడు అని, సంగతిని కొంతమంది అయినా గ్రహిస్తారు అని అతను భావించి సంగతులను అర్థం చేసుకుంటారు, విషయాలను అర్థం చేసుకుంటారు. ఇతను రావడం ఏంటి, అంతఃపురంలో ఉండాల్సిన వాడు రావడం ఏంటి, గొడవ జరుగుతున్న దగ్గరికి రావడం ఏంటి, సమాధానపరచాలని చూడడం ఏంటి, కొట్టడం ఏంటి, ప్రతీకారం, ఏదో సంథింగ్ ఉంది ఇతని విషయంలో, దేవుడు ఏదో చేస్తున్నాడు, అతన్ని రేపుతున్నాడు అని వాళ్ళు భావించాలి అని అనుకున్నారు. సంసోన్ను రేపినట్టు దేవుడు మోషేను రేపాడు అని రాయబడలేదు, కానీ అతనిలో ఆలోచన పుట్టించాడు, అతను ప్రజలను చూస్తున్నాడు. మోసెస్ హోప్, నిరీక్షించాడు, దట్ వెన్ ద పీపుల్ రియలైజ్డ్ హౌ హీ హ్యాడ్ రెస్క్యూడ్ వన్ ఆఫ్ దేర్ ఓన్, ఒకరిని కాపాడినప్పుడు, తన సహోదరుని కాపాడినప్పుడు, దే వుడ్ రికగ్నైజ్ హిమ్ యాజ్ దేర్ డెలివరర్. హౌ రాంగ్ హీ వాస్. అది తప్పని తేలిపోయింది. అనవసరంగా హోప్ పెట్టుకున్నానే. ఇతరులు మన గురించి మంచిగా అనుకుంటారు, అనుకోవాలని హోప్ పెట్టుకుంటాం మనం కదా. కానీ ఆ హోప్ దెబ్బతినిపోతుంది. మనం పెట్టుకున్న హోప్స్ అన్నీ హోప్లెస్గా మారలేదా? ఎన్నెన్నో ఆశిస్తాం, బిడ్డలు ఏదో అవుతారని ఆశిస్తాం, మన తల్లిదండ్రులు మనం ఏదో అవ్వాలని ఆశించారు, కానీ మనం ఏది కాలేకపోయాం. తల్లిదండ్రుల ఆశలు ఒమ్ము చేసాం మనం. మన బిడ్డలు కూడా మన ఆశలు ఒమ్ము చేస్తున్నారు, వాళ్ళ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని ఒమ్ము చేస్తున్నారు. పరలోకపు తండ్రి యొక్క ఆశల్ని మనం ఒమ్ము చేస్తున్నాం. భౌతికంగాను ఆత్మీయంగాను తండ్రుల యొక్క ఆశలను మనం ఒమ్ము చేస్తున్నాం, ఆశాభంగం కలిగిస్తున్నాం. ఆశాభంగాన్ని గురించి ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇద్దరు ప్రజలు, లేకపోతే ఇస్రాయేల్ పీపుల్, హిస్ ఓన్ పీపుల్ కుడ్ నాట్ అండర్స్టాండ్ హిమ్. అపార్థం చేసుకోబడ్డాడు. నన్ను అందరూ అర్థం చేసుకోవాలని నేను అనుకుంటాను,
కానీ రివర్స్ జరుగుతుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నువ్వు నేను కూడా మనం ఇంచుమించు అలాగే ఆలోచిస్తాం. నన్ను అందరూ అర్థం చేసుకోవాలి, ఎవరు అపార్థం చేసుకోకూడదని. కానీ మెజారిటీ మనల్ని అపార్థం చేసుకుంటారు. మన మాటని, లేదా మన ప్రసంగాన్నో, లేదా మన విధానాన్నో వీటిని తప్పు పట్టేవాళ్ళు, వేలెత్తి చూపించేవాళ్ళు, రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉండి చేతిలో రాళ్ళు పెట్టుకున్నవాళ్ళు. వాళ్ళ నోడలో మాటలు మొదట ఉంటాయి, తర్వాత రాళ్ళు ఉంటాయి. మొదట మానసికంగా గాయపరుస్తారు, తర్వాత శారీరకంగా గాయపరుస్తారు. మన చుట్టూ శత్రువులు ఉన్నారు. తోడేళ్ల మధ్యలో మనం ఉన్నాం. దాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. స్తోత్రం. పిలుపుకు పూర్వం మోషే పారవేయబడ్డాడు. పిలుపుకు పూర్వం మోషే అపార్థం అర్థం చేసుకోబడలేదు. మోషే ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కి ఉండకపోవచ్చు. నువ్వెన్నైనా చెప్పావు, నువ్వు చంపావు, నువ్వు చేసిన రౌడీజం, నువ్వు చేసినట్టు రుబాబు బాలేదు మాకు అన్నట్టుగా వివరించుండొచ్చు. సరే, వారు అర్థం చేసుకోలేదు. మూడో విషయం, 7వ అధ్యాయము 28వ వచనం. నీవు నిన్న ఐగుప్తీని చంపినట్లు నన్ను చంపదలుచుచున్నావా అని అతనిని త్రోసివేసెను. నిన్నటి స్టోరీని తీసుకొని మనల్ని ఈరోజు నరహంతకుడు అంటారు. నిన్నటి విషయాలను తీసుకొచ్చి, గత విషయాలు తీసుకొచ్చి నువ్వేంటో మాకు తెలుసు అంటారు. నీ బతుకేంటో మాకు తెలుసు అంటారు. అతను కూడా పాస్టర్ అయ్యాడా? అతను కూడా ప్రసంగికుడు అయ్యాడా? అతను కూడా ఇంత గొప్పోడయ్యాడా? అతను కూడా ప్రవక్తల్లో ఉన్నాడా? కాదా? నీ గతాన్ని చూసి నవ్వేవాళ్ళు నీ భవిష్యత్తును చూసి సిగ్గుతో తలదించుకుంటారు. అది వాస్తవం. మన భవిష్యత్తును చూసి రకరకాలుగా కామెంట్లు చేసిన వాళ్ళు మన భవిష్యత్తును చూసి నోటి మీద చేపేసుకుంటారు. అమ్మో, అనవసరంగా మాట్లాడేది, ఇక మాట్లాడకూడదు, మంచి మాట్లాడకూడదు, చెడు మాట్లాడకూడదు అన్నట్టుగా నీ విరోధుల యొక్క నోలను మూసివేయడానికి, పగ తీర్చుకుని వారిని మాన్పివేయడానికి స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. 8వ కీర్తనలో స్తుతి దుర్గాన్ని, ప్రైజెస్ని, విస్తారమైనటువంటి స్తుతులను మనం ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు శత్రువు యొక్క అదృశ్య సంఖ్యలు తెగిపోయి మనం స్వతంత్రం అవుతాం. శత్రువు యొక్క పగ మానిపోతుంది, వాళ్ళ యొక్క కలహాలు మానిపోతాయి. మాటల ద్వారా కలిగించేటువంటి వారి నొప్పి, ఆ నొప్పి వాక్కలహం తొలగిపోతుంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము 7వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, అతనిని త్రోసివేసెను. చివరి భాగంలో త్రోసివేసిన అంటే ఏమని అర్థం? 35వ వచనంలో రాయబడింది, అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను, వారు నిరాకరించిన ఈ మోషే త్రోసివేసెను అనే దాని అర్థం, దాని పర్యాయ పదం నిరాకరించబడ్డాడు. హీ వాస్ రిజెక్టెడ్. సారీ, అతని కోసం ద్వారం తెరవబడలేదు. దేవుని స్తోత్రం. మూడో విషయం, అతను తోసివేయబడ్డాడు. 4వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 29వ వచనం. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీయుడై ఉండి అక్కడ 2 కుమారులు. మోషే ఆ మాట విని, ఏ మాట విని? త్రోసివేయడానికి ముందుగా పలికినటువంటి మాటని అతడు విని అతడు పారిపోయాడు. నిర్గమకాండము 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఫరో ఈ సంగతి విని అని రాయబడింది. స్తోత్రం. మోషే మాట విన్నాడు, ఒక మాట విన్నాడు, తన గతానికి సంబంధించిన మాటను విన్నాడు, కానీ ఫరో సంగతిని విన్నాడు అని అక్కడ రాయబడింది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, అతడు పారిపోయాడు. ఒక హీరో పారిపోడు, విలన్ పారిపోతాడు, లేదా దొంగడు పారిపోతాడు. నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పిలుపుకు పూర్వం అతని పరిస్థితి చూడండి. అతను పారవేయబడ్డాడు, అర్థం చేసుకోబడలేదు. అతను త్రోసివేయబడ్డాడు, అతను పారిపోయాడు. 7వ అధ్యాయం 32వ వచనం. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. చూచుటకు తెగింపలేదంట, మాట్లాడటం కాదు, నిదానించి చూచుటకు కూడా తెగింపలేదు.
యెషయా తెగించాడు, ప్రొఫెట్ ఐజయా తెగించాడు, అబ్రహాము తెగించాడు, అరిమతయి యోసేపు తెగించాడు. ఏడి తెగింపేది ఇతనిలో? మోషేలో తెగింపు లేదు, పిరికివాడు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. పిలుపుకు పూర్వం అనగా కొత్త నిబంధన విధానంలో చెప్పాలంటే రక్షణకు పూర్వం, సువార్త ద్వారా నీకు ఇవ్వబడిన దేవుని పిలుపుకు పూర్వం అనగా సువార్త పిలుపుకు నువ్వు స్పందించి నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించి, లేదు అంటే నేను పాపినని ఒప్పుకొని ప్రభువుని లేకపోతే యేసును ప్రభువుగా అంగీకరించే సందర్భం రక్షణ పొందినటువంటి దినం. రక్షణకు పూర్వం ఒక మనిషి జీవితం కూడా, ఒక విశ్వాసి జీవితం రక్షణకు పూర్వం, రక్షణ తర్వాత అని విభజించవచ్చు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నట్లుగా మోషే జీవితంలో పిలుపుకు పూర్వం జరిగినటువంటి 5 విషయాల గురించి మనం ఆలోచించాం. అతను 4వ నెలలో పారవేయబడ్డాడు. అతడు 40 సంవత్సరాలప్పుడు అపార్థం చేసుకోబడ్డాడు. 40 సంవత్సరాలకి ఒకరిద్దరు వ్యక్తులకి జ్ఞానోదయం ఏందని చరిత్రలో మన పుస్తకాల్లో చూస్తున్నాం. కానీ అతనికి జ్ఞానోదయం అయిందేమో కానీ, అనగా మోషేకు జ్ఞానోదయం అయిందేమో కానీ అవతల వ్యక్తులకి, తన ప్రజలకి, తన సహోదరులకి జ్ఞానోదయం కాలేదు. అతడు త్రోసివేయబడ్డాడు, అతడు పారిపోయాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు, భయపడి పారిపోయాడు, పిరికివాడయ్యాడు, ధైర్యము గల ఆత్మను పొందలేకపోయాడు, పిరికితనము గల ఆత్మ చేత ఉన్నాడు. అది అతని పరిస్థితి. తర్వాత అతడు తెగించలేకపోయాడు, అనగా ధైర్యం చేయలేకపోయాడు, తాడో పేడో తేల్చుకుందాం అనుకోలేదు, బోల్డ్నెస్ లేదు, అతనిలో ధైర్యము లోపించింది. ఇటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని దేవుడు ఎలా మార్చాడో మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. ఒకవేళ నెగిటివ్ క్యారెక్టర్స్ కలిగిన వ్యక్తిని దేవుడు నిన్ను పాజిటివ్ క్యారెక్టర్స్ కలిగిన వ్యక్తిగా, చెడు స్వభావం కలిగిన వ్యక్తి అని నిన్ను మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా దేవుడు మార్చగలడు. పూర్వము దోషకుడైన వ్యక్తిని దేవుని సేవకుడిగా, పూర్వం హానికరుడైన వ్యక్తిని ఇప్పుడు హానికరము కాని వ్యక్తిగాను, పూర్వము హింసకుడైనటువంటి వ్యక్తిని ఇప్పుడు హింసలు భరించేవాడిగా దేవుడు మార్చాడు. దేవుడు మనల్ని మారుస్తాడు. మనల్ని మనం మార్చుకోలేము, సమాజం మనల్ని మార్చలేదు, దేవుడే మనల్ని మారుస్తాడు. కాబట్టి ఆ మార్చేటువంటి దేవునికి, ఆయన చేతికి మనల్ని మనం అప్పగించుకొని ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.